నమస్కారం. జై శ్రీరామ్. భగవద్గీత 3వ అధ్యాయం 35వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏంటి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. పరధర్మమునందు ఎన్నో సుగుణాలు ఉన్నను, స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నా చక్కగా అనుష్ఠింపబడు పరధర్మము కంటే స్వధర్మ ఆచరణమే ఉత్తమము. స్వధర్మ ఆచరణమునందు మరణించుట శ్రేయస్కరమే, పరధర్మ ఆచరణము భయావహము అనేసి అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క శ్లోకంలో మనకి చెప్తూ ఉన్నారు. ఇంకా దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే, మనం ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయనేసి పరధర్మాల్ని ఆచరించడం కన్నా స్వధర్మ ఆచరణ అనేది చాలా ఉత్తమమైనది అనేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. స్వధర్మ ఆచరణలో మనం మరణించినా సరే మంచిదనేసి ఈ యొక్క శ్లోకంలో కృష్ణ పరమాత్మ మనకి చెప్తూ ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు అర్థమయ్యేలాగైతే చెప్తాను. ఒక డాక్టర్ ఉన్నాడు. తన యొక్క స్వధర్మం ఏంటి? వచ్చిన పేషెంట్లకి వైద్యం చేసి వాళ్ళనైతే కాపాడాలి, వాళ్ళ యొక్క ప్రాణాలని కాపాడడం డాక్టర్ యొక్క స్వధర్మం. కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మంచిగా ఇన్కమ్ వస్తుంది, మంచిగా గ్రోత్ ఉందనేసి ఒక డాక్టర్ వెళ్ళి నేను బిల్డింగ్స్ కడతానంటే అది తప్పు. అది డాక్టర్కి అయితే స్వధర్మం కాదు, అది పరధర్మం. పరధర్మంలో ఎన్నో సుగుణాలు ఉన్నాయనేసి మనం స్వధర్మాన్ని వదిలేసి పరధర్మం వైపు అయితే ఎప్పుడు వెళ్ళకూడదు. ఒకవేళ ఒక డాక్టర్ కనుక అలా వెళ్ళి ఒక బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేయడం మొదలు పెడితే ఆ బిల్డింగ్స్ అనేవి కూలిపోతే అంత నాణ్యతగా అయితే ఉండవు. ఎందుకంటే డాక్టర్కి కన్స్ట్రక్షన్లో ఎలాంటి నాలెడ్జ్ అనేది ఉండదు. అదేవిధంగా ఒక ఇంజనీర్ కూడా వచ్చి నేను పేషెంట్లకి వైద్యం చేస్తాను, వాళ్ళని కాపాడుతానంటే అది కూడా కరెక్ట్ అయితే కాదు. వచ్చిన పేషెంట్ అందరూ కూడా ఆ యొక్క ఇంజనీర్ చేతిలో బలైపోతారు. ఎందుకంటే ఇంజనీర్కి ఈ యొక్క మెడికల్ ఫీల్డ్ అనేది అసలు ఏమాత్రం కూడా అవగాహన అనేది ఉండదు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ యొక్క శ్లోకాన్ని మన నిజ జీవితంలో చాలా చోట్ల మనం అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మతం మాదిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి అయితే ఆలోచించుకోండి, మీరు స్వధర్మంలో ఉన్నారా లేదా పరధర్మంలో ఉన్నారా అనే విషయాన్ని ఒక్కసారి అయితే మీరు ఖచ్చితంగా ఆలోచించుకోండి. అలాగే ఈ శ్లోకాన్ని మనం చాలా విషయాలు అయితే అప్లై చేసుకోవచ్చు. మన జాబ్స్ విషయంలో కావచ్చు, కెరియర్ విషయంలో కావచ్చు, అలాగే మన లైఫ్ స్టైల్ విషయంలో మన స్వధర్మ ఆచరణమే మనకైతే మంచిది. పరధర్మంలో ఎన్ని సుగుణాలు ఉన్నా సరే అదైతే మనకి అవసరం లేదు, అది చాలా ప్రమాదకరం అనేసి ఈ యొక్క శ్లోకం మనకి చెప్తూ ఉంది. ముందు వీడియోస్లో మరిన్ని శ్లోకాలు అయితే మనం తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై శ్రీరామ్.